మీకేమైనా అంటే స్పెసిఫిక్గా ఇక రికవరీ అవుతానా లేదా అన్నటువంటి సందర్భం ఏమైనా ఉందా? అలాంటి ఇంజ్యూరీ ఏమైనా మీ లైఫ్‌లో జరిగిందా? నాకుండే 2 years బ్యాక్ నీ ఇంజురీ ఉండే. సో ఓకే. నేను కాంపిటీషన్ 2 monthsలో టైంకి నాకు ఆ ఇంజురీ అనేది వచ్చింది. సో బట్ 2 months నేను లైక్ చేస్తానా చెయ్యనా ఆ థాట్ ఆఫ్ ప్రాసెస్లోనే ఉండే. లైక్ చెయ్యను, లైక్ గివ్ అప్ ఇవ్వాలి. లైక్ చాలా మంది అన్నారు చేయకు, కాంపిటీషన్ ఎందుకు, ఫస్ట్ నీ చూసుకో అని. బట్ నేనేం లేదు, నేను చేస్తాను, నాకు చేయాలని ఉంది, నేను చేస్తా అని సో చెప్తాను. ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా సరే నేను ఇంకా వదలను అని ఒక గట్టిగా ఫిక్స్ అయిపోయారు మీరు. ఎస్, నైస్. లైక్ కంప్లీట్గా అనిపిస్తుందా అందులో పూల్లోకి దిగిన తర్వాత కాంపిటీటర్స్ అంటే లైక్ నార్మల్గా అందరు చెప్పడం వేరు, మీరు దిగిన తర్వాత మీకంటూ కాంపిటీటర్స్ ఆబ్వియస్గా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. సో అప్పుడు అరే వాళ్ళతో పాటు మీరు రేస్లో ఉన్నప్పుడు కావచ్చు, అరే వీళ్ళని దాటుకొని నేను ముందుకు వెళ్ళగలనా, వెళ్తానా లేదంటే వెనకబడిపోతానా అన్నట్లాంటి థాట్స్ ఏమైనా వస్తూ ఉంటాయా మైండ్లో దిగిన తర్వాత? లైక్ దిగిన తర్వాత అయితే ఏం రావు. బట్ ఎప్పుడైతే మేము లైక్ రెడీ అవుతామో లైక్ అందరితో పాటు చేయాలి అని లైక్ థాట్స్ వస్తాయి, నేను రాను అని చెప్పను. బట్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అంటే నీ లోపల ఉంటేనే నువ్వు మంచిగా చేయగలుగుతావు. ఐ మీన్ నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు నాకు రాదు, టు బీ ఆనెస్ట్ నేను చెప్తున్నా, నాకు అసలు రాదు. నేను వీళ్ళెంత ఎవరున్నా ఏమున్నా నేను చేయగలుగుతా. ఎందుకంటే నేను 1 year మొత్తం కాంపిటీషన్ కోసం ఇంత ప్రిపేర్ అయ్యాను. సో ఆబ్వియస్లీ దుంకే ముందు కూడా నేను దానికి ప్రిపేర్ అయ్యే ఉంటాను. సో ఎవరు ఎంత వచ్చినా నాకు నేనే కాంపిటీషన్. ఓకే. నాకు అసలు ఎవరు కాంపిటీషన్ లేదు, మీకు మీరే కాంపిటీషన్. నైస్. దీంట్లో ఫుడ్ కి సంబంధించి డైట్ ప్లాన్స్ కానీ యోగా ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయా? లైక్ మెడిటేషన్ కంపల్సరీ అండ్ విజువలైజేషన్, మెడిటేషన్ అండ్ యోగా కూడా చేయాల్సి వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎవ్రీథింగ్. ఫ్లెక్సిబిలిటీ అనేది మోర్. అండ్ డైట్ పరంగా కూడా మాకు యాక్చువల్లీ కంపేర్ టు అదర్ స్పోర్ట్స్ మా స్విమ్మింగ్ అనేది ఎక్కువ బర్న్ చేస్తుంది బాడీని క్యాలరీస్ పరంగా. లైక్ మేము అండ్ మాకు ఆల్రెడీ లైక్ చాలా హంగ్రీ, లైక్ చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది. సో డైట్ అంటే మేము ఎక్కువ ప్రోటీన్ బేస్ తీసుకుంటాము. లైక్ ఎక్కువ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్. డైట్ అనేది కూడా మస్ట్ డైట్ అండ్ లైక్ మస్ట్ ఇన్షూర్. ఎందుకంటే మేము ఎక్కువ బాడీ హెవీ వెయిట్ ఉన్నా కానీ వాటర్లో అనేది మాకు లైక్ చాలా డిఫరెన్స్ వస్తుంది. లైక్ సింక్ అవ్వడం, ఫాస్ట్గా లైక్ ఒబెసిటీ, లైక్ దమ్ము రావడం అన్నీ వస్తాయి. సో ఫిట్ అండ్ ఉండాలి ఖచ్చితంగా. రైట్. పూల్లో దిగినప్పుడు కూడా అంటే రేస్లో ఉన్నప్పుడు కావచ్చు, నార్మల్గా దిగిన తర్వాత చాలా మందికి వామిట్ సెషన్స్ అనేది వస్తూ ఉంటాయని విన్నాను. ఎందుకలా? లైక్ ఎందుకు అంటే మనం తినే లైక్ ఇప్పుడు మీరు 1 o'clockకి తింటున్నారు అంటే మీరు సెషన్ ఇట్లా లైక్ 5 o'clock 4:30 అప్పుడు వెళ్ళాలి. కొందరు ఏంటంటే 2 o'clockకి 2:30కి తిని అండ్ వెళ్తే తొందరగా, అప్పుడైతే ఆబ్వియస్లీ అవుతుంది కదా. లైక్ బాడీలో ఆఫ్టర్ మీల్ చేయొద్దు, ఎందుకంటే లైక్ చాలా డైజెషన్ ఇష్యూస్ అవన్నీ కూడా అవుతాయి. దానివల్ల అండ్ చెప్పాలంటే మాకు కూడా అవుతాయి వామిటింగ్స్, బట్ నాట్ మా ఫుడ్ వల్లనో ఏమో కాదు, బట్ ద లాట్ ఆఫ్ హార్ట్ రేట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో అది హార్డ్ వర్క్ కిందనే వామిటింగ్ సెషన్స్. ఓకే.